Hi friends, welcome to my documentary. P square minus P cube equals to 12. Then P is equals to how much? Solution. So P square minus P cube equals to 12 ఇచ్చాడు. సో అప్పుడు P square minus P cube ఈ 12ని లోపల రాసుకున్నట్లయితే -12 అవుతుంది. -12 ఈక్వల్స్ టు 0. సో అప్పుడు P square minus P cube 12ని మనం 8 + 4గా రాసుకుందాం. సో -8 - 4 ఈక్వల్స్ టు 0. అప్పుడు P square minus P cube -8ని 2 క్యూబ్గా రాద్దాం. 8ని 2 క్యూబ్గా రాసుకోవచ్చు. సో 4ని 2 స్క్వేర్గా రాసుకుందాం. దట్ ఈక్వల్స్ టు 0. సో అప్పుడు P square minus 2 స్క్వేర్గా రాసుకుందాం. minus P cube minus 2 క్యూబ్గా రాసుకుందాం. దట్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు P square minus 2 స్క్వేర్. సో ఇక్కడ మైనస్ కామన్ ఇస్తే P cube plus 2 క్యూబ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఇది A square minus B square ఫామ్లో ఉంది. సో A square minus B square is equals to A plus B into A minus B. ఇది ప్రిన్సిపల్. సో ఇది A cube plus B cube ఫామ్లో ఉంది. సో A cube plus B cube ఈక్వల్స్ టు A plus B into A square minus AB plus B square. సో ఇవి ప్రిన్సిపల్స్. సో ఇది A square minus B square ఫామ్లో ఇది ఉంది. A cube plus B cube ఫామ్లో ఇది ఉంది. సో రెండింటికి ప్రిన్సిపల్స్ అప్లై చేద్దాం. సో అప్పుడు E square minus 2 స్క్వేర్ అంటే P plus 2 into P minus 2 minus P cube plus 2 క్యూబ్ అంటే P plus 2 into P square minus 2P plus 2 square. So that equals to 0. ఇప్పుడు P plus 2 into P minus 2. ఇక్కడ P plus 2 into P square minus 2P plus 2 square. సో రెండిట్లో P plus 2 ఉంది కాబట్టి P plus 2 కామన్ తీద్దాం. సో P plus 2 కామన్ తీసినట్లయితే ఇక్కడ ఇంకా P minus 2 ఉంటుంది. P minus 2 into మైనస్ ఇక్కడ P square minus 2P plus 2 square. 2 square అంటే 4 is equals to 0. సో P plus 2 into P minus 2 ఇక్కడ మైనస్ P square అవుతుంది. మైనస్ P square ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ 2P మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. -4 ఈక్వల్స్ టు 0. సో P plus 2 ఇంటూ ఇక్కడ మైనస్ P square. సో ఇక్కడ 2P ఇక్కడ P ఉంది. సో ప్లస్ 3P అవుతుంది. ఇక్కడ -2 ఉంది. ఇక్కడ -4 ఉంది. సో -6 is equals to 0. సో P plus 2 is equals to 0 or minus P square plus 3P minus 6 is equals to 0. ఇక్కడ P plus 2 is equals to 0 అంటే P is equals to -2. సో ఇది ఒక ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ -P square plus 3P minus 6 is equals to 0 ఉంది. సో ఇరువైపులా -1 మల్టిప్లై చేద్దాం.
అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ పీ స్క్వేర్ అంటే పీ స్క్వేర్. సో ప్లస్ 3p ఇంటూ మైనస్ 1 అంటే మైనస్ 3p. ఇప్పుడు మైనస్ 6 ఇంటూ మైనస్ 1 అంటే ప్లస్ 6. సో 0 ఇంటూ మైనస్ 1 అంటే 0. సో ఇందులో a is equals to 1, b is equals to minus 3, c is equals to 6. సో అప్పుడు pకి మనం ఏం రాసుకుంటాం, మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో p is equals to మైనస్ b, ఇక్కడ b అంటే మైనస్ 3. సో మైనస్ ఆఫ్ మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే మైనస్ 3 స్క్వేర్ మైనస్ 4, a అంటే 1, c అంటే 6 బై 2a. 2 ఇంటూ a అంటే 1. ఇప్పుడు p ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ 3 అవుతుంది. 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ మైనస్ 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. 9 మైనస్ 4 ఇంటూ 1 4. సో 4 6 జా 24 బై 2 ఇంటూ 1 అంటే 2. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 9 మైనస్ 24 అంటే మైనస్ 15 బై 2. సో p ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ ఆర్ మైనస్ 15ని మనం రూట్ 15 ఇంటూ రూట్ మైనస్ 1గా రాసుకుందాం బై 2. So that equals to 3 plus r minus root 15 into root minus 1 అంటే I by 2. సో అప్పుడు ఇక్కడ మనకు p ఈక్వల్స్ టు మైనస్ 2 వచ్చింది. దీన్ని p1 అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని p2 అనుకుందాం. p2 ఈక్వల్స్ టు 3 ప్లస్ root of 59 by 2. Go to p3 is equals to 3 minus root 59 by 2. సో ఇక్కడ p1 is equals to minus 2 వచ్చింది. ఇక్కడ p2 is equals to 3 plus root 59 by 2. p3 is equals to 3 minus root 59 by 2. సో 3 వాల్యూస్ వచ్చాయి. ఇవి ఆన్సర్స్. సో 3 ఆన్సర్స్ వస్తాయి. ఇప్పుడు ఒక ఆన్సర్ వెరిఫై చేద్దాం. p1 ఈక్వల్స్ టు మైనస్ 2ని వెరిఫై చేద్దాం. ఇక్కడ p2 ఈక్వల్స్ టు 3 ప్లస్ రూట్ 59 బై 2 అనేది చాలా లెంతీ ప్రాసెస్. అదేవిధంగా p3 ఈక్వల్స్ టు 3 మైనస్ రూట్ 59 బై 2 అనేది కూడా వెరిఫై చేయడం చాలా లెంతీ ప్రాసెస్. సో p1 ఈక్వల్స్ టు మైనస్ 2 అనేది వెరిఫై చేద్దాం. మనకి ఇక్కడ p స్క్వేర్ మైనస్ p క్యూబ్ ఈక్వల్స్ టు 12. సో p ఈక్వల్స్ టు మైనస్ 2 తీసుకుందాం. సో అప్పుడు మైనస్ 2 స్క్వేర్ మైనస్ 2 క్యూబ్ ఈక్వల్స్ టు 12. సో మైనస్ 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. మైనస్ 2 క్యూబ్ అంటే మైనస్ 8 అవుతుంది ఈక్వల్స్ టు 12. సో 4 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది, ప్లస్ 8.
is equals to 12. So 4 plus 8 అంటే 12. 12 is equals to 12. So వెరిఫైడ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.